నీ కొరకు ఈ లోకం సిలువ వేయబడాలి. లోకమును ఇంకను ముద్దాడి ప్రేమించి దానిలో తిలకించే వ్యక్తిగా కాదు కదా. నువ్వు యేసు పాదాల దగ్గర చేరి అదుగో ఒక జయ జీవితం జీవించగలిగిన వాడుగాను మారాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసు సిలువలో ఓడిపోయాడా లేదా? మాట్లాడలే. యేసు సిలువలో ఓడిపోయాడా లేదా? అన్ని దెబ్బలు తింటే గెలిచేవాడితే అన్ని దెబ్బలు తింటాడా? ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఓడిపోయాడా లేదా? 40 దెబ్బలు, ఒకటి తక్కువ 40 దెబ్బలు. సిలువ ఆయన అట్టుకొట్టాడు కదా, గెడ్డం పట్టుకుని ఆయన ఏం చేయలేకపోయాడు కదా. ఓడిపోయాడా లేదా? మొయ్యలేని సిలువ రాణును మోసుకుంటూ నడిచాడే, 3 మేకుల మధ్యలో పెట్టి హేళన చేశారు. ఓడిపోయాడా లేదా? మాట చెప్పాలి నాన్న గట్టిగా. ఓడిపోయాడా లేదా? ఓడిపోయాడా? యేసు ఓడినట్లుగా అపవాదికి కనబడ్డాడు. కానీ అయితే యేసు క్రీస్తు కొట్టిన ఒక్కొక్క దెబ్బ అపవాది యొక్క బలమును వాడి తలను చితుకు దొరకడానికి ఒక అధికారంగా దేవుడు మార్చిన వాడై ఉన్నాడు. నేనేమంటున్నానంటే, గతించిన దినాలలో వాడిని ఎంత ఓడించాడో, నువ్వెంత వెనక్కి వెళ్ళిపోయావో, ఇప్పుడు బాణంలాగా నువ్వు ఎంత వెనక్కి వెళ్ళావో అంత వేగంగా వాడిని తొలుచుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాలి. యేసుని నామమున దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరలా చెబుతున్నాను, ప్రతి విషయంలో దేవునికి జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాను. కొంతమంది ప్రార్థనలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థనలో ఒక జయ జీవితం రాబోతుంది. మరలా మన ఇళ్లలో ఒక ప్రార్థన బలిపీఠాలు కట్టబడబోతున్నాయి. ఏకాంత ప్రార్థన అనుభవం, ఆమెన్. కుటుంబ ప్రార్థన అనుభవం, ఆమెన్. మన ఇంట్లో దాన ధర్మములు చేసే అనుభవం, ఆమెన్. మనం స్వార్థ ప్రకటించే అనుభవం, ఆమెన్. సేవలో నిలబడే అనుభవం, ఆమెన్. నీ జీవితంలో ఆర్థికములు ఒక జయ జీవితం. నజరేయుడైన యేసుని నామమున ప్రభు అంటున్నాడు, ఒక జయ జీవితం.